భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పెద్దలు అందరం కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. మరి వైద్యులైతే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, ఇంకా కొద్ది రోజులు వైద్యం అయితే తీసుకోవాలని వారు చెప్పడం. వీటన్నిటిని దృష్టిలో చూసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎక్కడ రక్షణ లేదు అనే పరిస్థితి దినదినాన కనపడతా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, 2 రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో జరిగింది. అంతకుముందు చూస్తే ఇక్కడే మధురవాడలో ఒక చిన్నారి మీద లైంగిక దాడి. ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతిరోజు ఒక పక్క హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు, అనేక రకాలైన కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు, ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు, లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడా కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారు, నా పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం, నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి పరిస్థితులు నానాటికి దిగజారిపోతా ఉన్నాయి. గతంలో ఆనాడు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఆనాడు సచివాలయాలు ఉండేవి. సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది, ఒక దిశ యాప్ ఉండేది. ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదంటే తన పై అధికారులకి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా చెప్పి ఆ సమస్య రాకుండా చూసే పరిస్థితి. ఇవాళ అవన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఇవాళ డైరెక్ట్ గా తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే మహిళల మీద తెగబడే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ కుటుంబం ఏదైతే తను ఇవాళ కుటుంబం మీద ఒక పేద కుటుంబం ఇవాళ శ్రీకాకుళం జిల్లా రేగిడాంలో దేవదల అనే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి మధురవాడ వచ్చి ఇక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉంటే ఇలాంటి పిల్లల మీద ఇవాళ దాడికి లైంగిక దురదృష్టకరం. ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది, తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. మరి నేను ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే ఆ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ కుటుంబానికి తక్షణమే తనకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించే ఆ తల్లి కోల్పోయారు. ఇవాళ తను ఒక తండ్రి మాత్రం ఉన్నాడు, అతను డ్రైవర్ జీవనం సాగిస్తూ ఉన్నాడు, ప్రైవేట్ డ్రైవర్గా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. మరి తను వచ్చి నర్సింగ్ లో చదువుతూ నర్సింగ్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉద్యోగం కూడా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంది. మరి తనని తక్షణమే వారు ఆదుకోవాలి. వారు ఆదుకొని ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఆ ప్రభుత్వాన్ని పూర్తి వైద్య ఖర్చులతో సహా అన్ని కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే తక్షణ సహాయం కింద వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. మా నాయకుడి ఆదేశాల మేరకు ఇవాళ తక్షణమే ఆ కుటుంబానికి కొంత వైద్య ఖర్చుల నిమిత్తం ఒక 50,000 రూపాయలని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు తన కుటుంబానికి అందజేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంటా ఉన్నాను.